యోగ్యత అంటే మీరు మానసికంగా అంతర్ముఖిగా ఎంత ఎదిగితే ఆ స్థితి అంత పైకి ఎదుగుతుంది. మీ యోగ్యతను బట్టి వచ్చేది అసలైన ఆహారము. ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రకృతి అత్యున్నతమైనటువంటి పోషకాలు అందిస్తుంది. ఇక ఈ మార్పు ఎలా సాధ్యమవుతుంది? మరి ఈ ఉన్నత స్థితిని మనం ఎలా సాధించాలి? ఇదొక ప్రశ్న మనకి. ఇది మన ఆలోచనలతో మొదలవుతుంది. అయితే దానికి కారణం ఏంటంటే ద్వేషము, అసూయ ఉన్న చోట ఆహారము విషతుల్యం అవుతుంది. అదే ప్రేమ, శాంతి ఉన్న చోట సాదాసీదా గంజి కూడా అమృతంతో సమానం. మనల్ని మనం సంస్కరించుకుంటే మనకు లభించే భోజనం కూడా ఉన్నతంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఆహారం మీ శరీరానికి కాదు, మీ ఆత్మకు కూడా శక్తినివ్వాలి. శరీర నిర్వహణకు ఆహారం తీసుకోవాలి, కానీ ఆత్మ నిర్వహణ కూడా చేయాలి. ఆత్మ నిర్వహణ అంటే మనసుని ఆలోచనలతో ఏకాగ్రత చేయాలి. ఎక్కువ ఆలోచనలు నడుస్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత చేస్తూ ఉంటే కొంతకాలానికి మెల్లగా క్రమేపీ తగ్గుముఖం పడతాయి. ఆల్మోస్ట్ సైలెన్స్ లో ఉంటారు. మీ ఆత్మకు కూడా శక్తినివ్వాలి. సైలెన్స్ గా ఉన్నా వస్తుంది, మెడిటేషన్ చేసినా వస్తుంది. మీ ఉన్నతిని పెంచుకోండి, అద్భుతమైన జీవనాన్ని పొందండి. ఈ ప్రయాణంలో మీరు సిద్ధమేనా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ మిత్రులకు మరియు బంధువులకు షేర్ చేయండి. అయితే ముగించే ముందు ఒక మాట, ఇది సోదరీమణులకు ముఖ్యంగా వారి అటెన్షన్ కోసం చెప్తున్నాను. ఇంటిలో ఆగ్నేయంలో ఉండే వంట ఇల్లు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి అక్కడ ఉన్న పరిస్థితిని, అక్కడ ఉన్న వస్తువులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి లోపం వచ్చిందంటే అక్కడ ఏదో ఒక సమతుల్యత లేని వాతావరణం అక్కడ ఉందన్నమాట. ఆడవాళ్ళలో ముఖ్యంగా అనారోగ్యానికి కారణం ఆగ్నేయంలో ఏదో ఒక జరగకూడదో ఉంచకూడని వస్తువు ఉంచడమో, లేకపోతే ఏదో సమతుల్యత లేని విధానం అక్కడ